రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. దీక్షితులు గారు, ఈ తరం యువతకు రాముల వారి కళ్యాణం యొక్క గొప్పతనం తెలియదు కదా. వారి కళ్యాణం వెనుకున్న ఆంతర్యం వివరించండి. అలాగేనమ్మా. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం జరిగింది అంటారు. అంటే దాని అర్థమేంటి? వారి కళ్యాణం నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటి? వారి కళ్యాణం మనకు చెప్పే సూక్తి ఏంటి? వారి గురించి, వారి కళ్యాణం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం. అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి? రాముడు తండ్రి మాటకు విలువిచ్చి అడవులకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు సీతమ్మ నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అనలేదు. భర్తతో పాటు అడవికి వెళ్ళింది. ఎన్నో కష్టాలు అనుభవించింది. రావణాసురుడు తనని అపహరించిన తరువాత అశోకవనంలో ఆవిడ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. రాముడు కూడా తనకు దూరమైన సీత గురించి ఆలోచిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి తనని రావణుడి చెర నుంచి విడిపించాడు. సీతని నువ్వు అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు ఎంతగానో చెప్పాడు. అలా కష్ట నష్టాలు, సుఖాలు, శోకాలు, భోగాలు అన్నీ కలిసే అనుభవించారు. అలా కష్టాలు పెట్టాడని రాముణ్ణి ఏనాడు సీతమ్మ నిందించలేదు. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్నో పరాయి నాగరికతలు మన మీదకి యుద్ధానికొచ్చినా, ఎన్ని మారినా రామ కథను మనకి దూరం చేయలేకపోయారు. అది వారి ఘనత. నేను భూమినే కదరా చూపించింది. కుముదని ఎందుకు తీసుకొచ్చారు? అవన్నీ మాకు తెలీదు. పింకు సార్ అమ్మాయిని తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాం. వాటిని నువ్వెందుకు వేసుకున్నావమ్మా? చూడు, తప్పు నీదే. ఆ బట్టలు నువ్వు తీసుకోకుండా ఉండుంటే వీళ్ళు భూమిని తీసుకొచ్చేవాళ్ళు. మన ప్లాన్ కూడా కరెక్ట్గా అమలయ్యేది. అంటే నేను పోయేదాన్నన్న భయం లేదు, ప్లాన్ ఫెయిల్ అయిందన్న బాధ కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. అయినా టెక్నాలజీ ఇంత అప్డేట్ అయ్యాక కూడా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఏంటి బాబాయ్? సింపుల్ గా భూమి ఫోటో వాళ్ళకి చూపిస్తే అయిపోయేది కదా. అంటే నువ్వు తప్ప ఆ ఇంట్లో ఎవరు నాకు నచ్చరు కదా, అందుకే వాళ్ళ ఫోటోలేవి నా దగ్గర లేవు. ఇది కూడా ఒక లాజికేనా బాబాయ్? నన్ను అడుగుంటే నేనే పంపించేదాన్ని కదా. కొంచెం ఉంటే గుడ్డిగా నన్ను పాడెక్కించేసేవాళ్ళు కదా. డాడీ, నువ్వైనా కొంచెం ఆలోచించాలి కదా. ఇక్కడికి రాగానే ముసుగు తీసుండొచ్చు కదా. ఎక్కడ నా ప్రాణం తీస్తారో అని నేను అడలు చచ్చిపోయాను తెలుసా. మీతో కలిసి ప్లాన్ చేస్తున్నాను చూడండి. నన్ను నేను అనుకోవాలి.